హలో మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 years కంప్లీట్ అవుతుంది జూన్ 24 కి. సో ఈ 24 జూన్ నుండి ఈ జూన్లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్, మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ 2 ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో. ఇది యూటిలైజ్ చేసుకొని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో, ఐమ్ డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు ఈ వీడియోలో జెంట్స్ లో వీర్యం కణాలు తక్కువ ఉండడానికి అసలు ఏమైనా మందులు ఉపయోగపడతాయా? వీర్యం కణాలు ప్రాబ్లం, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మందుల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ వీర్యం కణాలు అనేవి ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, ఎన్ని కణాలు ఉండాలి, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ మూడిట్లో ఏది తేడా ఉన్నా కూడా గర్భిణీ వచ్చే అవకాశాలు జెంట్స్ కి తక్కువగా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కౌంట్ తీసుకుందాం. వీర్యం కణాల సంఖ్య ఎంత ఉండాలి అంటే ఒక 100-120 మిలియన్ ఉంటుంది నార్మల్ గా. 100 ఉండకపోయినా కూడా ఒక 30-40-20 అరౌండ్ 20 నుండి 50 లోపల ఉన్నా కూడా న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. లెస్ దెన్ 20 మిలియన్ కౌంట్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఆ కణాలు సరిపోవు అనమాట. సో దానికి ఏమన్నా మందులు ఉంటాయా అంటే చాలా తక్కువ మెడికేషన్ ఉపయోగపడుతుంది జెంట్స్ కి. లేడీస్ కి ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా ట్రీట్ చేయడానికి వైద్యం ఉంటుంది, కానీ జెంట్స్ కి మెడికేషన్ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా నాన్ స్పెసిఫిక్, పని చేస్తుందా లేదా అనేది కరెక్ట్ గా చెప్పలేము. ఒకవేళ స్టార్ట్ చేస్తే కూడా ఏమైనా మెడిసిన్స్ ఒక 3 నెలలు కరెక్ట్ గా, మినిమం 3 నెలలన్నా వాడాల్సింది అనమాట. వీర్యం కణం బాడీలో ప్రొడ్యూస్ అయ్యి బయటికి రిలీజ్ అవ్వడానికి 90 days టైం పడుతుంది. సో అసలు వీర్యం కణాలు తక్కువగా ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్కానింగ్ చేసుకొని ఏమైనా వరిబీజాల్లా కానీ లేకపోతే రక్తనాళాలు ఉబ్బి ఉంటాయి అనమాట, వ్యారికోసీల్ అంటాము, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఒకవేళ అవి ఉంటే వాటికి ఏమైనా సర్జరీతో కరెక్షన్ చేయించుకోవచ్చేమో, చేసుకోవడం ఉపయోగం. ఒకవేళ అవి లేవనుకోండి, నెక్స్ట్ హార్మోన్ టెస్ట్లు ఉంటాయి కొన్ని, థైరాయిడ్, ప్రొలాక్టిన్ టెస్ట్, FSH అని, టెస్టోస్టెరాన్ అని 4 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ అనమాట. ఈ థైరాయిడ్ లో కానీ ప్రొలాక్టిన్ లో కానీ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, దానివల్ల కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అన్ని బాగా తగ్గిపోయి అప్పుడు కణాలు తగ్గిపోతాయి అనమాట. సో ఆ హార్మోన్ రిపోర్ట్స్ చూసుకొని అవి కరెక్ట్ గానే ఉన్నాయి అంటే సరే, లేదు అంటే వాటిని సరి చేసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అవి కరెక్ట్ అవటం వల్ల. సో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగటం వల్ల ఆటోమేటిక్ గా వీర్యం కణాల ప్రొడక్షన్ కూడా కొంచెం మొదలవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, స్పెసిఫిక్ గా మెడిసిన్స్, క్లోమిఫిన్ అని కొన్ని, లేకపోతే గొనాట్రోఫిన్ ఇంజెక్షన్స్, వీక్లీ వన్స్ చేసే ఇంజెక్షన్స్, ఇవి ఏం వాడినా కూడా 3 నెలలు కరెక్ట్ గా వాడితే గనక ఎంతో కొంత కౌంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కౌంట్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే మొటిలిటీ. వీర్యం కణాలు కదలిక శక్తి. కదలిక శక్తి అనేది ఉన్న కణాలు ఇప్పుడు 20 మిలియన్ ఉన్నా, 40 మిలియన్ ఉన్నా, 100 మిలియన్ ఉన్నా, వాటిల్లో కనీసం ఒక 40-50% కదులుతూ ఉండాలన్నమాట. అవే అప్పుడే ఆ గర్భసంచి ముఖ ద్వారంలో నుంచి అవి స్పీడ్ గా కదులుతూ వెళ్ళిపోయేసి ట్యూబ్ ద్వారా ఆ అండాన్ని కలిసి అక్కడే ఫర్టిలైజ్ అవుతుంది. సో కదలిక శక్తి బాగా తక్కువగా ఉండటం వల్ల ఎన్ని కణాలు ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. కదలిక శక్తి తగ్గడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఈ రోజుల్లో స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ పెరగటం వల్ల బాడీలో స్ట్రెస్, ఎక్కడ చూసినా వర్క్ స్ట్రెస్, స్టడీస్ లో స్ట్రెస్, పని, నిద్రపోకుండా, ఇవన్నీ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ అనేవి బాగా ఎక్కువ అవుతాయి అనమాట. ఎక్కువ అవడం వల్ల వీర్యం కణాల క్వాలిటీ, మొటిలిటీ అన్ని తగ్గించేస్తాయి. సో అవి తగ్గడం కోసం మెడికేషన్ వాడుకోవచ్చు. మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఫస్ట్ కారణం అదే కదా, బాడీలో ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ పెరగడానికి. సో మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ కొంచెం తగ్గించుకొని వర్క్ టెన్షన్స్, ప్రెషరు, భయాలు, ఆందోళనలు తగ్గించేసుకొని ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, ఈ సబ్స్టెన్సెస్ తగ్గాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం పెరగాలన్నమాట మన బాడీలో, మనకు రెగ్యులర్ గా ఉండేదానికన్నా. సో దాన్ని కొన్ని నేను యాంటీ ఆక్సిడెంట్స్ ఏ ఫుడ్స్ లో ఉంటాయి అనేది ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను. సో అలా ఫుడ్స్ అన్ని తీసుకోవడం, ప్లస్ మెడికేషన్స్ లో కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ లాగా కోక్యూ గాని, జింకు, సెలీనియము, ఇవి యాడ్ చేయడం వల్ల ఈ మైక్రో న్యూట్రియంట్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్ శక్తి బాడీలో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ ద్వారా, ఈ మెడికేషన్ ద్వారా ఒక 2-3 నెలలు తీసుకోవటం వల్ల కణాల కదలిక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో 3 పారామీటర్ ఏంటంటే మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే ఏంటంటే
మన వీర్యంకణానికి హెడ్, బాడీ, టెయిల్, తల, బాడీ, తోక, ఈ మూడు కరెక్ట్ గా ఉంటేనే అది వెళ్ళి అండాశయంలో అండాన్ని కలిసి ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతుంది. సో మార్ఫాలజీ నార్మల్ గా ఎంత ఉండాలి అంటే 4% ఉన్నా కూడా చాలు. 50%, 40% మొటిలిటీ లాగా ఉండక్కర్లా. ఉన్న వీర్య కణాల్లో ఒక 4-5 మంచి మార్ఫాలజీ ఉన్న కణాలు ఉన్నాయంటే అవి వెళ్ళి వెంటనే ఎగ్గును కలిసి ప్రెగ్నెన్సీ ఇస్తాయి అనమాట. సో మార్ఫాలజీ అనేది ఆ 4% కన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు. సో మార్ఫాలజీని పెంచడం కోసం మందులు అనేవి ఏమీ లేవు. అన్లెస్ కౌంట్ పెరగడానికి మందులు, కణాల కదలిక శక్తి పెరగడానికి మందులు ఉన్నాయి, కానీ మార్ఫాలజీ పూర్గా ఉన్నప్పుడు వాడటానికి మెడిసిన్స్ అనేవి ఏమీ లేవు. జీరో అనాలి. ఎందుకంటే మార్ఫాలజీ అనేది ఎందుకు తేడా వస్తుంది అంటే ఇన్హరెంట్ గా బాడీలో ఏదో జన్యుపరమైన తేడా, పుట్టుకలోనే జన్యువుల తేడాల వల్ల మార్ఫాలజీ అనేది తక్కువగా ఉంటుంది. వై క్రోమోజోమ్ డిలీషన్స్ కానీ లేకపోతే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరగటం, ఇవన్నీ ఈ మార్ఫాలజీని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో ఈ మార్ఫాలజీ అనేది బేసికల్లీ ఇంప్రూవ్ అవ్వడానికి చేయగలిగేది మన చేత్తో మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి దానికి ఏం చేయొచ్చు అంటే మార్ఫాలజీ తక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ ఐవీఎఫ్ ఒక్కటే మార్గం. ఐవీఎఫ్ ద్వారా పెద్ద మైక్రోస్కోప్ ఉంటుంది, 6000 రిజల్యూషన్ హై పవర్ మైక్రోస్కోప్ ఉంటుంది అనమాట. ఆ మైక్రోస్కోప్ కింద వీర్యం కణాలు టెస్ట్ చేస్తే అందులో ఎన్ని ఉన్నా, ఒక 4 లేకపోయినా 2-3 ఉన్నా కూడా ఉన్న బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ మార్ఫాలజీ ఉన్న వీర్యం కణాన్ని ఆ మైక్రోస్కోప్ కింద చూసి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్సీ చేయడానికి, ఆ లేడీస్ యొక్క అండాశయంలోకి ఇంజెక్షన్ చేయడానికి వాడటం వల్ల మనం అది మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఏం చేయాలి అనే టెన్షన్ చాలా మందికి ఉంటుంది. ఏదో ఒక మెడిసిన్స్ వాడండి, ఏదో ఒకటి చేయండి అని చాలా మంది జెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ 3 పారామీటర్స్ లో మీకు ఏ ప్రాబ్లం ఉందో కరెక్ట్ చూసుకొని అది సరి చేయగలమా లేదా, మందులు వాళ్ళు ఉపయోగపడుతుందా లేదా అని మీరే డిసైడ్ చేసేసుకొని మీ ట్రీట్మెంట్ని డిసైడ్ చేసుకొని గైనకాలజిస్ట్ని కలవండి. ఓకే, థ్యాంక్ యూ.